అచ్చని గడ్డి మైదానంలో గేదెలు, ఆవులు, కోళ్లు సంతోషంగా జీవించేవి. అందులోనే బలవంతుడు, తెలివైనవాడు బఫాలో బ్లాస్ ఉండేవాడు. అతని మునుగుతున్న గడ్డి, నెమ్మదైన నడక, తెలివైన మాటలతో అందరూ అభిమానించేవాడు. అక్కడికే భూమి కంపించిందంతే ఓ భారీ అడవి ప్రాణి వస్తోంది. అడవి నుంచి ఒక భారీ టైటాన్ వచ్చాడు. అతడు రౌడీలా కనిపించాడే కాని నిజానికి ఘోరంగా కొంచెం గబ్బిలంగా ఉండేవాడు. ఒకసారి అతడు గర్జించాడు, కాని ఆ గర్జన హికప్లా వినిపించింది. అన్ని జంతువులు పరుగెద్దగా బ్లాస్ మాత్రం ప్రశాంతంగా చూస్తున్నాడు. అయ్యో, ఇది మమ్మల్ని తినేస్తాడేమో. ఒక కోడి కంచెలలో ఇరుక్కుపోయింది. బ్లాస్ దాన్ని రక్షించాడు. అంతలో టైటాన్ మట్టిలో జారిపోయి గడ్డికుప్పపై పడిపోయాడు. కామెడీ సన్నివేశం. అన్నీ అపోహలే అనిపిస్తున్నాయి, కాని ఇంకా సవాలు మిగిలి ఉంది. బ్లాస్ వర్షంలో ఫైటర్లా గుబ్బెళ్ళు విసురుతాడు. టైటాన్ చెత్తుకొమ్మను ఖడ్గంలా వాడతాడు. ఒక మేక పాలు ఉన్న మట్టి కుండను గాలిలోకి విసిరి బాంబ్లా మారుస్తుంది. అంతా సరదా, తక్కువ ప్రమాదం, కాని జోష్మాస్. పిడుగులు, మేఘాలు, ఓ పెద్ద బండ ఒక చిన్న దూడల సమూహం మీద పడబోతుంది. ఆ సమయంలో టైటాన్ హఠాత్తుగా పరుగెత్తి తన పెద్ద తలతో దూడలను రక్షిస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. మరుసటి రోజు బ్లాస్ మరియు టైరా కలిసి చెట్లు నాటుతున్నారు. టైరా ఇప్పుడు మట్టి కుండలు మోస్తాడు, కోళ్లతో నర్తిస్తాడు, పిల్లలకు ఆటలలో తోడుంటాడు. వాడిని మానవులు కూడా స్వీకరిస్తారు. పంచెబట్టలతో అతడికి స్వాగతం తెలుపుతారు. నైతికత, రూపం చూసి ఎవరిని నిర్ణయించకండి. కొందరు బయటకు భయంకరంగా కనిపించినా లోపల ఎంతో మంచివారు ఉంటారు. Please subscribe, like and share for more videos. ఈ ఏడాది